అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు అమృతాహారం అంటే ఏంటి? అమృతాహారం తీసుకోవడం వలన ఒక మనిషిలో ఎలాంటి మార్పులొస్తాయి? ఆధ్యాత్మిక ఎదుగుదలకి అమృతాహారం ఎలా తోడవుతుంది? మొదలైన విషయాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. సో దీనితో పాటు పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ ఫౌండర్ మరియు ట్రస్ట్ చైర్మన్ ఇన్కమ్ ట్యాక్స్ శోభా మేడం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే డియర్ మేడం, మరి అసలు అమృతాహారం అంటే ఏంటి? అమృతాహారం శాకాహారమే అమృతాహారం, ఫలాహారమే అమృతాహారం. ఎందుకు అంటే దేవతలు దేవుళ్ళు భుజించిన ఆహారమే ఫలాహారం, శాకాహారం. అందువలన దానికి అమృతాహారం అని పేరు వచ్చింది. మృతము లేనిది అన్నమాట. అమృతం అంటే మృతము లేనిది. ఎక్కువ మృతం అనేది లేనిది, జీవించే ఉండేది, జీవమన్నే ఇచ్చేది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అమృతాహారం. సో మరి అంటే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనకి ఫస్ట్ ధ్యానము అయితే నిజంగా పత్రి సార్ మోటో వచ్చేసి శాకాహారమే మేడం. అసలు దీని గురించి మీరేం అర్థం చేసుకున్నారంటే పత్రిజీ గారు ఎందుకు శాకాహారానికి పిఎస్ఎస్ఎం మూమెంట్లో అంత పెద్దపీట వేశారు? సార్ ఎప్పుడు చెప్తారు, నా చివరి మనిషి శాకాహారి అయ్యేంత వరకు నేను ప్రచారం చేస్తూనే ఉంటాను సార్ నోటి నుండి ఎన్నోసార్లు మనందరం విన్నాం. సో దీని గురించి ఇక్కడ ఏమంటే, నేను 2006లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నేను వచ్చే ముందరే ఒక 10 days ముందరే శాకాహారి అయ్యానండి. ఓకే, మెడిటేషన్లోకి వచ్చే 10 days ముందే 10 days ముందరే. అది ఎలా అంటే, నాకు 2 సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు అప్పుడు. ఆ బాబు తినడు అనమాట పుట్టిన దగ్గర నుండి. ఆ అబ్బాయి పేరు శ్రీకర్. తినడు. నేను పెట్టడం, ఆ అబ్బాయి ఉయ్యడం జరిగేది. ఇంట్లోనే పెట్టట్లేదని తిట్టేవాళ్ళు, మాంసాహార ఫ్యామిలీ అవడాన. అది అర్థమయ్యేది కాదు. ఇష్టం లేని పెడుతున్నానే అని ఒకవైపు ఫీల్ ఉండేది. ఒకరోజు బాగా వెయిట్ చేసి, అమ్మ ప్లీజ్ అమ్మ నాకు పెట్టొద్దు, ఇలా పెడితే పెద్ద అయిన తర్వాత నీకు కూడా ఇష్టం లేని ఇలాగే పెడతాను అని ఇంకా ఏడుస్తున్నాడు ఆ 2 ఏళ్ళ అబ్బాయి. ఓకే, అంత పెద్ద డైలాగ్ ఎలా వచ్చింది ఈ అబ్బాయికి? నా దగ్గర ఇది లేదు, ఆత్మజ్ఞానం లేదు, ధ్యానిని కాదు అప్పుడు. అందువల్ల అసలు ఇంత పెద్ద మాట ఈ చిన్న అబ్బాయికి ఎలా వచ్చింది? పెద్దయ్యాక మళ్ళీ నీకు ఇష్టం లేని ఫుడ్ పెడతాను అని నన్ను బ్లాక్మెయిల్ లాగా అనమాట. టిట్ ఫర్ టాట్ అనిపించి, ఇంత పెద్ద మాట ఈ 2 years బాయ్కి ఎట్లా వచ్చింది అని అసలు నాకు కదిలిపోయానండి యాక్చువల్గా. హృదయం అయిపోయి, సారీ నాన్న ఇంక ఈ రోజు నుండి పెట్టాను అని చెప్పి ఆ అబ్బాయికి ఇష్టమైంది సాంబార్ చేసి అప్పటికప్పుడు తినిపించాను. ఆ రోజు నుండి ఇంకా తనని ఫోర్స్ చేయలేదు. అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నా, యాజ్ ఏ మదర్గా నా బిడ్డకి పెట్టకుండా నేను తినడం ఏంటి, కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను దీన్ని అని వదిలేసాను అన్నమాట. సో అప్పుడే వదిలేశారు. వదిలేసిన 10 daysకి ఉగాది పండగ వచ్చింది. అప్పుడు నాకు ధ్యానం దొరికింది. అప్పుడు అయినా సరే మధ్యలో ఏమైందంటే, ఈ చుట్టాలు, మన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, కమ్యూనిటీ ఇలా ఫోర్స్ వలన మళ్ళీ పిల్లాడికి పెట్టట్లేదు అనడం, నేను తినట్లేదు అనడం, ఇవన్నీ ఉండి అసలు తింటే పోలేదా అన్న అజ్ఞానంలోనే ఉన్నాను. ఒక 1 month 2 months వరకు ఉండి ఒకసారి తినడానికి ట్రై చేశాను. బాబు పెట్టడానికి కూడా ట్రై చేశాను. మా బాబుకి ఒక పీస్ తింటే ఒక 1 rupee 5 rupees ఇస్తానని కూడా చెప్పాను. అంత అజ్ఞానము, రాక్షసిలా ఉన్నానండి చెప్పాలంటే. నాకు ఆత్మజ్ఞానం లేదు, ధ్యానం అనేది లేదు. అప్పుడు ఇలా ఇప్పటికీ మా అబ్బాయి నన్ను కామెంట్ చేస్తాడు, అమ్మ నువ్వు పెద్ద ధ్యానివా ఎప్పుడు, నిజమేనా అంటాడు అనమాట. అంటే నాకు డబ్బులు ఇచ్చి పెడతానన్నావు కదా, అయినా సరే వాడు తినలేదండి. ఈజ్ సో గ్రేట్ సోల్. అప్పుడు నాకు వామిటింగ్స్ అయ్యాయి తినగానే. చిచి ఈ రోజు నుండి అస్సలు ముట్టొద్దు దీన్ని అని డెసిషన్ తీసుకున్నాను. అట్లా శాకాహారి అయిపోయాను ఇహ కంప్లీట్గా. శాకాహారి అయిపోయిన తర్వాత అది గమనిస్తూ రావడం, మళ్ళీ పత్రి సార్ స్పీచ్లు విన్నప్పుడు గార్లిక్ కూడా తినొద్దు, వెల్లుల్లి అని చెప్పడం. నేను చాలా గార్లిక్ తినేదాన్ని, నాకు ఆస్తమా ఉండేది. అది తగ్గాలి అంటే ఇది ఎక్కువ తినమనేవాళ్ళు డాక్టర్స్ కానీ ఇంట్లో కానీ. దాన్ని ఇలా చితక్కొట్టి రైస్లోనో ఇడ్లీలో పెట్టుకుని కూడా తినేదాన్ని, పరగడుపున తినమనేవాళ్ళు. అలా ఉండేది. అంత తినే నేను పత్రి సార్ చెప్పగానే ఆ స్పీచ్ విని గార్లిక్ని కూడా మానేశాను.
ఈ రెండిటిని గమనించినప్పుడు మళ్ళీ ఇంకా నేను ఒకసారి పిరమిడ్కి వెళ్ళాను వైజాగ్లో. రెడ్డి నాయుడు గారి పిరమిడ్కి వెళ్ళాను. మా ఇంటి దగ్గరలో లీలామహల్ దగ్గర ఉంది మా ఇల్లు. అప్పుడు వెళ్తే ఒక చిన్న అబ్బాయి 20 కూడా ఉండవు, 19 years బాయ్ సర్వీస్ చేయడానికి వచ్చాడు. హాలిడేస్ అట. మేడం ధ్యానం చేసి వచ్చి కూర్చోగానే నాకు ఒక సెకార్ బుక్ ఇచ్చాడు. ఇచ్చి అప్పుడే ధ్యానంలో కొత్తగా వచ్చాను అనమాట. ఆ రోజు ఎందుకో ఇక్కడ పిరమిడ్ ఉందంటే అసలు ఎలా ఉంటుందో పిరమిడ్ చూద్దామని వెళ్ళాను అనమాట. అప్పుడు శాకాహారమే తినాలి మేడం ఇలా అంటే ఆ అబ్బాయిని రకరకాలుగా ఇంటర్వ్యూ చేశాను. ఎందుకు తినాలి, అలా మన కోసమే ఉన్నాయట కదా, ఇలా అలా అని చాలా అజ్ఞానంతోనే మాట్లాడాను అనమాట. అబ్బాయి అన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాడు. అప్పుడు ఇంకా నాలో స్థిరపడింది అనమాట శాకాహారం మీద ఒక ఐడియా, అవగాహన వచ్చింది కొత్తలో కాబట్టి ధ్యానానికి. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే వామిటింగ్స్ అయ్యాయో ఆ తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశాను. గార్లిక్ని కూడా వదిలేశాను. అప్పుడు వదిలేసినప్పుడు నాలో చాలా మార్పులు జరిగాయండి. మనలో ఉన్న కోపము తగ్గడం, జలస్ అనేవి ఉంటే అవి పాళ్ళు తగ్గడం, చిరాకులు, ఇవన్నీ ఇన్కన్వీనియన్స్ ఆ బాడీ ఇవన్నీ తగ్గి చాలా తేలిక అయిపోయిన ఫీల్ అయ్యా నేను బాగా. ఎందుకంటే గార్లిక్ ఎక్కువ తినేదాన్ని కాబట్టి, గార్లిక్ మాంసాహారం కూడా తిని ఉన్నాను కాబట్టి ఆ డిఫరెన్స్ బాగా తెలిసింది. ఇక నాలో అద్భుతమైన అవగాహన వచ్చింది, శాకాహారమే అమృతాహారం అని. ఇక అలా నేను ధ్యాన సాధనలో ఇలా వెళ్ళడం. ఇంకొక పాయింట్ ఏమంటే అనారోగ్యాలతోనే ఈ ధ్యానంలోకి వచ్చాను. వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఫిష్లు ఇవి తినడానికి ట్రై చేద్దామని వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి విన్నా కూడా వామిటింగ్స్ అవ్వడం, లేకపోతే ఆయాసం ఎక్కువ రావడం, ఇక ఓహో ఇలా కూడా ఇది కూడా పడట్లేదులే అని అలా కూడా పోయిందనమాట నా నుండి. అంటే అప్పుడు అర్థమైంది ఈ మృతాహారం తినడం వలన, ఎందుకంటే వాటిని హత్య చేసి తింటున్నాం, చంపి తింటున్నాం, శవాలని తింటున్నాం, జీవము లేని ఆహారాన్ని తింటున్నాం అన్న జ్ఞానం బాగా అందింది. ఓహో అప్పుడు మనకి అమృతాహారం వెళ్ళి ఇంత ప్రాబ్లం చేస్తుంది సైంటిఫిక్గా కూడా. అదొకటి. మానవాహారం అది కాదు అని తెలిసింది సైంటిఫిక్గా. చదువుకొని ఉన్నాం కాబట్టి చదివాము, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, అనుభవం లేదు. పత్రి సార్ చెప్పినట్టు అనుభవమే జ్ఞానం కాబట్టి ఓహో ఇది మన ఆహారం కాదు, క్రూర మృగాల ఆహారం మనది మనకి బోల్డ్ అన్నీ ఉన్నాయి తినడానికి అనేది క్రమక్రమంగా వెంటనే పెరిగిపోయింది. 3 monthsలో కంప్లీట్గా నేను శాకాహారి అయిపోయాను, ధ్యాని అయిపోయాను బాగా. సో మరి శాకాహారి మీరు అయ్యారు మేడం. మరి శాకాహారం అందరికీ తెలియాలి అని మీరు ప్రమోషన్స్ లాగా అంటే శాకాహారం గురించి చెప్పడం ఎలా ప్రారంభించారు? ఎలా ప్రారంభించానంటే శాకాహార బుక్స్ తీసుకునేదాన్ని. నా ధ్యానము కూడా ఫస్ట్ నుండి అసలు నాకు ఎప్పుడైతే నడువు నొప్పి తగ్గిందో 3 monthsలో నేను ఎప్పుడు బ్యాగ్లో బుక్స్ పెట్టుకునేదాన్ని. అప్పట్లో పత్రిజీవి, శాకాహారం అని, జ్ఞానోదయం అని, ఎన్లైటన్మెంట్ అని ఇలాంటి చిన్న చిన్న బుక్స్ ఉండేవి 5 రూపీస్వి మన స్టాల్స్లో. అప్పుడు ఆ బుక్స్ తెప్పించుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిన దగ్గరల్లా ఇచ్చేదాన్ని, మా ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చేదాన్ని. అట్లా ప్రచారం చేసేదాన్ని. శాకాహారమే మన ఆహారం, మానవాహారం, అమృతాహారం అని చెప్పేదాన్ని. అట్లా చెప్పడం వలన కూడా నాలో స్థితమైపోయింది అది. అదే ఒక అద్భుతం. ఆ తర్వాత ఎప్పుడైతే నేను క్లాసెస్కి వెళ్ళడం ఇలా ప్రారంభించానో భగవద్గీత కాస్త కొంచెం తెలిసింది కానీ దాని అవగాహన అనేది ఇప్పుడు వచ్చింది ధ్యానం రావడం వలన. ఫస్టే తెలుసు, క్యాసెట్ పెట్టుకొని వింటూ ఉండేదాన్ని పని చేసుకుంటూ, ధ్యానంలో రాకముందు కూడా అంత ఇష్టం ఉండేది నాకు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో జ్ఞానం అందింది. అప్పుడు యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య యోగి భవ దుఃఖ అన్నది బాగా అర్థమైందండి. యుక్తమైన ఆహారమే తీసుకోవాలి, అప్పుడే యుక్తమైన ఆలోచన వస్తుంది, యుక్తమైన చేష్టలు చేస్తాము, యుక్తమైన స్వప్నాలు వస్తాయి. అదే యోగి యొక్క దుఃఖాలన్నీ పోగొట్టి యోగిని చేస్తుంది అనేది నాకు బోధపడింది ఈ ప్రచారంలో. చెప్పగా భగవద్గీత వంట పట్టింది. ఆ శ్లోకం కృష్ణ భగవానుడు చెప్పింది, అది చెప్తూ అందరికీ మనం 5600 సంవత్సరాల క్రితమే కృష్ణ భగవాన్ చెప్పారు. ఈరోజు బుద్ధ చెప్పింది కాదు, మహావీరుడు చెప్పింది కాదు, గాంధీజీ చెప్పింది కాదు, పత్రిజీ చెప్పింది కాదు. కాబట్టి మానవ ఆహారం
యుక్తాహారం, శాకాహారం, అదే అమృతాహారం అని ఇలా చెప్తూ వస్తున్నాను. అప్పుడు చాలా అద్భుతం అండి. మనం ఎప్పుడైతే పంచుతామో మన దగ్గర ఉన్న జ్ఞానం, మనం ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాలో జరగడం, అలా అంచెలంచెలుగా నేను ఎదగడం జరుగుతూ వస్తుంది. బాగుంది మేడం. మరి మీరు ఇందాక చెప్పారు యుక్తాహార విహారస్య అని, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పారు. సో అది మరుగున పడిపోయిందో, జనాలకు అర్థం కాలేదో, మర్చిపోయారు. సో మళ్ళీ పితామహ పత్రిజీ వచ్చి శాకాహార ర్యాలీస్ అని పెట్టి పబ్లిక్లోకి తీసుకెళ్లారు. అంటే ఏంటి అనేది ఆ ర్యాలీ. సో అలా మీరు పార్టిసిపేట్ చేసిన ర్యాలీ ఏంటి, దాంట్లో మీరు పొందిన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇట్లా ఎప్పుడైతే నా దగ్గర అనారోగ్యాలు ఉన్నాయన్నాను కదా, హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ సేవ చేయడానికి అయ్యేది. నాకు 5 డే వర్కింగ్, సాటర్డే సండే హాలిడే. అప్పుడు ఎవరైతే మన వాళ్ళు శాఖ ర్యాలీస్ చేస్తున్నారని తెలిస్తే కొంచెము దగ్గరలో ఉన్న వాటికి, వెళ్ళగలిగిన వాటికి కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను, వెళ్ళేదాన్ని. అట్లనే ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్న దగ్గర పిరమిడ్స్ ఓపెనింగ్ అప్పుడు శాఖ ర్యాలీస్ పెడుతున్నారు, దానిలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే అసలు ఎందుకు పెట్టారు పత్రి సార్ అన్న దగ్గర చూస్తే పిఎస్ఎస్ఎంలో ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 మాత్రమే లోక కళ్యాణం చేయడానికి మార్గాలు అనేది ఆయన వివరించారు, మనకి రాచబాట వేసి వెళ్ళారు. అర్థమైంది కాబట్టి మనకి వాటి విశిష్టత జనాల్లోకి తీసుకెళ్తున్నాము. మానవ ఆహారమే శాకాహారం అయినప్పుడు మరి అందరికీ తెలియాలి కదా, ఈ ధ్యానులకే కాదు. అసలు ముందు ధ్యానం అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఈ జన్మ ఆ జన్మ తర్వాత జన్మల సంగతి. ముందు ఈ జన్మ భూమి మీదకి వచ్చాం కదా, వచ్చినప్పుడు హింస చేయొద్దు, అహింసనే ఫాలో అవ్వాలి. అలాగే మనకి తెలిసిన సత్యం ఏంటి, గాంధీజీ, మనకు తెలిసిన గాంధీజీ, స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన గాంధీజీ ఏం చెప్పారు, అహింస అనే ఆయుధంగా చేసుకొని మన ఇండియాకి, భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అహింసనే మనకి మెయిన్ అయిపోయింది ఆయన యొక్క దృఢ సంకల్పం. అట్లనే మన నేచరే అది, ప్రభావం అది. కాబట్టి ప్రకృతి మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, మానవ ఆహారమే అది. కాబట్టి పత్రి సార్ ఏం చేశారంటే, ఒక ధ్యానులే కాదు, మిగతా ముందు శాకాహారి అవ్వాలి, ఆహారమే మారిపోవాలి. ఎప్పుడైతే ఆహారం మారుతుందో వాళ్ళ వ్యవహారం మారుతుంది, వాళ్ళ చర్యలు, పనులు మారుతాయి, ఆలోచన వైలెంట్గా ఉండకుండా పీస్ఫుల్గా అవుతాయి. ఇట్లా అన్నది ఆ కాన్సెప్ట్ అనమాట. మనం సైంటిఫిక్గా చూసినా అదే, ఆధ్యాత్మికంగా చూసినా పత్రి సార్ చెప్పింది అదే. అందరికీ అందాలి, హింస చేయకూడదు, జంతువుల్ని హత్య చేయొద్దు అనేది కాన్సెప్ట్. భూమండ్ పత్రిజీ ఒక ఆత్మజ్ఞానే కాదు, బ్రహ్మజ్ఞాని. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞాని అంటే, ఇక్కడ మనకు ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, స్వ అన్నమాట. అదే బ్రహ్మజ్ఞాని అయ్యారు కదా పత్రిజీ. అంటే ఏంటి, సర్వ ప్రాణికోటి, సకల ప్రాణికోటి, యానిమల్స్, బర్డ్స్ అన్నిటి గురించి జ్ఞానం పొందడమే బ్రహ్మజ్ఞానం. ఈజ్ బ్రహ్మజ్ఞాని కాబట్టి తనతో పాటు ఉన్నటువంటి ఆ యానిమల్స్ని, బర్డ్స్ని కూడా రక్షించవలసిన బాధ్యత ఒక బ్రహ్మజ్ఞానిగా, బ్రహ్మర్షిగా పత్రిజీ భుజ స్కంధాల మీద వేసుకున్నారు. ఆయన లైఫ్ పర్పస్ అది అని చాలా సందర్భాల్లో చెప్పారు. నేను ధ్యానం తర్వాత మీరు శాకాహారి అవ్వాలా, ధ్యాని అవ్వాలని నన్ను అడిగితే ముందు శాకాహారి అవ్వరా అని చెప్తాను, ఇదే నా మోటో అని చెప్పారు. కాబట్టి ఆటోమేటిక్ ఎప్పుడైతే శాకాహారి అవుతామో, హింస విడనాడతామో, మనము ఆత్మకి దగ్గర అయిపోతాము, ధ్యానానికి దగ్గర అయిపోతాము. దట్ ఈస్ ద వే. సో మేడం, మరి ఇది శాకాహార ర్యాలీస్ ద్వారా మనం శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్నాం అంటే, హింస అనేది చేసినప్పుడు దానివల్ల కర్మ ఎలా చుట్టుకుంటుంది మేడం? ఇక్కడ ఏమంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదైతే మనం ఇతరులకి ఇస్తామో, అవి బర్డ్స్ అవనండి, యానిమల్స్ అవనండి, హ్యూమన్ బీయింగ్స్ అవనివ్వండి, ఇస్తాము బయటికి, అదే తిరిగి డబుల్ త్రిబుల్ వస్తుంది అనమాట, మల్టిపుల్లో రిజల్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి రజిత మేడం, ఒక 2 తిట్లే తిడతాను కోపం వచ్చి, మీరేం చేస్తారు, 10 తిట్లు తిట్టాలనిపిస్తుంది ఆ 2 మాటలకి కదా. అంటే నేనేం మీకు ఇచ్చాను, శత్రుత్వాన్ని ఇచ్చాను, నెగిటివ్ని ఇచ్చాను. మీరు నెగిటివ్ని అద్భుతంగా
నాకు మళ్ళీ 10 రెట్లు ఇచ్చేసారనమాట. అదే ఫ్రెండ్షిప్ ఇచ్చి హాయ్ డియర్ అని మీతో వెళ్తున్నాను అనుకో, హాయ్ డియర్ శోభ అని మీరు కూడా నన్ను ఇంకా 10 రెట్లు ప్రేమతో ఇవ్వగలరు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ట్రాన్స్ఫర్మేషన్. ఏది ఇస్తున్నామో తిరిగి 10 రెట్లు అవనండి, మల్టిపుల్ అవనండి వస్తుందన్నమాట. అందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం ఇతరులకి కానీ దేనికైనా మనం ఏదైతే చేస్తామో దాని ఫలితాన్ని మనం తిరిగి వస్తుంది. అట్లనే హత్య చేస్తున్నాము, చంపేస్తున్నాము, వాళ్ళ శ్వాసను తీసేస్తున్నాము, ప్రాణం పోతుంది. కాబట్టి అవి ఆ టైంలో పొందే మరణ వేదన, ఆ బాధ, ఆ దుఃఖము, ఆ ఫ్యామిలీ బాండ్ ఉంటుంది వాటికి, వాటి చిల్డ్రన్ ఉంటారు, వాటికి ఉంటుంది సెన్స్. కాబట్టి ఆ పడే బాధనే, వాటికి బాధనిచ్చాం కాబట్టి ఆ బాధ చక్కగా తిరిగి మన ఫ్యామిలీలో మన పిల్లలకి లేకపోతే మనకి ఏడ్చుకోవడం, దుఃఖించడం, ఇంక రోగాలు మెయిన్. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. మరి నెగిటివ్ అంతా పాపమే కదా, ఇతరులకి హింస పెట్టడం పాపం. కాబట్టి ఏది ఇస్తామో పాపం అనేది కర్మ సిద్ధాంతం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అకార్డింగ్ టు సైన్స్ మన ఆహారం కాదు. ఆధ్యాత్మికంగా కృష్ణ భగవాన్ చెప్పిన, పత్రి సార్ చెప్పిన దాని ప్రకారం మహావీరుడు చాలా అద్భుతంగా చెప్పారు శాకాహారం గురించి. సాయిబాబా చెప్పారు, అందరూ ఓషో చెప్పారు. ప్రతి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కూడా శాకాహారమే తినాలి అని చెప్పారు. ఇంకొక విషయం, మనం అందరం దేవుళ్ళని పూజిస్తూనే ఉన్నాం గంటలు గంటలు, మంత్రాలు స్తోత్రాలు, లైక్ దట్ మన ట్రెడిషన్ ఇట్లా వస్తుంది. మరి ఆ దేవుడు కూడా అదే తిన్నారు కదా, ఫలాహారము శాకాహారమే తిన్నారు. ఆ దేవత కూడా అదే తిన్నారు, సీతామాత అదే తిన్నారు, పార్వతీ మాత అదే తిన్నారు, మరి యశోద, కృష్ణ, ఇదంతా అక్కడ నుండి వచ్చిందే కదా. అంటే మనకి ఏది అవసరమైతే అది తీసుకుంటాము, కంఫర్ట్గా లేనిది వదిలేస్తాం అన్నమాట. అలా మన హ్యూమన్ నైజం అది. కాబట్టి పురాణాలు చెప్పాయి, భగవద్గీత చెప్పాయి, గాడ్స్ చెప్పారు, గాడెస్ చెప్పారు. ఏమైంది తినడానికి అని? బుద్ధి ఉండాలి. బుద్ధి వికసించాలంటే ఎవ్రీవన్ షుడ్ డూ మెడిటేషన్. బుద్ధి రావాలి. బుద్ధి వస్తేనే ఇది స్టిక్ అని అవుతామండి. లేకపోతే ఎన్ని హరికథలైనా వింటాం. మీ భగవద్గీత ఎన్నిసార్లు విన్నామేమో, శాకాహారులు అవ్వం. మీరు చెప్పేది ఎప్పుడవుతాము? ధ్యానం చేస్తూ వెళ్తున్న క్రమంలో మాంసాహారి అయినా కూడా శాకాహారం విశిష్టత తెలుస్తుంది, ఆ సెన్సిటివిటీ తెలుస్తుంది అన్నమాట, ఆ ప్రేమతత్వం తెలుస్తుంది. ఎప్పుడైనా కరుణ వస్తుంది మన దగ్గర. అది వల్లనే అవుతుందండి మార్పు. ఫస్ట్ శాకాహారి అవ్వాలి. అవ్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే, మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ముందు ధ్యానం స్టార్ట్ చేయండి. యు డూ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, ఓకే? అప్పుడు శాకాహారి ఆటోమేటిక్గా అయిపోతారు. లేదా శాకాహారి అవ్వండి, ధ్యానం స్టార్ట్ చేయండి. ఈ రెండు వెళ్ళండి, యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో మేడం, మరి అసలు ఈ ఆధ్యాత్మికతకి శాకాహారానికి సంబంధం ఏంటి? శాకాహార ఫుడ్ తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా గ్రోత్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఆధ్యాత్మికతకి శాకాహారికి చాలా రిలేషన్ అండి. ఎట్లా చెప్పొచ్చు అంటే, అహింస శాకాహారం అంటే కదా, అహింస ఫుడ్, హింస లేని ఫుడ్ శాకాహారం కదా, అహింస. ఎప్పుడైతే శాకాహారం తీసుకొని అహింస అనే దాన్ని ఫాలో అవుతున్నామో అప్పుడేమవుతుంది, మనము ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తాం. అసలు ఈ బాడీయే అని దీనికి ఫుడ్ పెడతా ఉంటాం అన్నమాట, ఆ విటమిన్, ఈ మాంసకృతులు, ఆకృతులని. అసలు అక్కడ నీ బాడీ కాదు, నువ్వు సోల్ కూడా అనేది ఆధ్యాత్మికత, యువర్ సోల్ అని. కాబట్టి ఈ అహింస ఏం చేస్తుందంటే నిన్ను ఆత్మ వైపు తీసుకెళ్తుంది ముందుకి. ఎప్పుడైతే నువ్వు ఆత్మని నేను అని కూడా నీకు అర్థమవుతుందో, మనకి బాడీ కాదు, నాట్ ఓన్లీ బాడీ, యువర్ ఆల్ సోల్ అని తెలుస్తుందో, అప్పుడేమవుతుంది, మనకి ఈ కంట్రోల్ చేసుకోవడం వస్తుంది. ఏమంటారంటే ఇంద్రియాలు, ఆర్గాన్స్ అన్ని, సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ని కంట్రోల్ ఉంటాయి. అవి అంతకుముందు ఉండవు. జిహా చాపల్ని చూడగానే టెంప్ట్ అయిపోతాం. ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని పెట్టండి కంట్రోల్ ఉంటుంది. మరి ఈరోజు నేను ఫాస్టింగ్ అని నిర్ణయించుకున్నాను, మీరు ఎన్నో ఆఫర్ చేశారు ఇక్కడ, అసలు నేను టెంప్ట్ అవ్వాలా. ధ్యానం వల్ల ఆ నిగ్రహం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం వస్తుందండి. ఎప్పుడైతే మనం ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంటామో, మనం చెప్పినట్టు వింటుంది, ఏ ఫుడ్ కావాలో ఏ ఫుడ్, అప్పుడే మనకి ఆ డివినిటీ అర్థమవుతుంది. యానిమల్స్లో కూడా గాడ్ ఉన్నాడు, బర్డ్స్లో కూడా ఉన్నాడు,
అంటే సకల జీవరాశిలో దైవం ఉంది, మమ ఆత్మ సర్వభూతాత్మ అనేది బోధపడుతుంది. వండర్ఫుల్ ఆన్సర్ మేడం. ఎస్, బోధపడుతుంది, అప్పుడే బోధపడుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ఈశ్వర తత్వము, ఈ డివినిటీకి మనం కనెక్ట్ అవుతామో అప్పుడేమవుతుంది, చాలా హ్యాపీగా ఉంటాం. సోల్ క్వాలిటీ ఏమంటే హ్యాపీనెస్, బ్రహ్మానంద స్థితి అంటే ఇదేనా మేడం? దట్ ఈస్ ద బ్రహ్మానంద. ఉత్సాహంగా ఉల్లాసం అంటారు చూడండి, అలా సెలబ్రేషన్గా ఉంటాం అనమాట. ఎప్పుడు ఈరోజు నా బర్త్డే అని ఓ కొత్త డ్రెస్ వేసుకోవడం, ఎగరడం కాదు, ఎవ్రీడే ఈజ్ మైన్. ఓకే, అలా బ్రహ్మానందంగా ఉంటాం అనమాట. అంటే ఏది ఉన్నా లేకపోయినా Exactly. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. Yes. దట్ ఈస్ ద సోల్ క్వాలిటీ. ఆత్మ యొక్క క్వాలిటీ ఏంటంటే, లక్షణం ఏంటంటే ఆనందం. ఎప్పుడైతే మనకి ఈ ఆనందం అనేది వస్తుందో అప్పుడేమవుతుంది, అసలు బోధపడుతుంది. పైన ఇంకో లోకాలు ఉన్నాయి, హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయి, ఊర్ధ్వలోకాలకి వెళ్ళొచ్చు. ఈ అహింసని మానేస్తేనే మనకి ముక్తి మోక్షం వస్తుంది, పుణ్యం వస్తుంది అని ఈ బాటలో మన ప్రయాణం. అసలు పైన ఒక లోకం ఉందని అర్థమవుతుంది. ఈ భూమి అనేది ఇప్పటిదాకా భూమి నాది నాది అని కదా కొట్టుకుంటున్నాము, ఈ సెంట్లు నావి, ఇన్ని సెంట్లు నావి, ఇన్ని ఆస్తులు నావి అని. అప్పుడు ఓ పైన కూడా ఉందిరా బాబు, అక్కడ కూడా కొనేద్దాంలే పదా అని అక్కడ కొనుక్కోవచ్చు. దేంతో కొనుక్కోవచ్చు? ఇక్కడైతే మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎర్త్ మీద, ఊర్ధ్వలోకాల్లో ఆధ్యాత్మికత, ధ్యానం అనేది ఇన్వెస్ట్మెంట్ అండి, సేవ అనేది ఇన్వెస్ట్మెంట్. ఆత్మజ్ఞానంతో ఇన్వెస్ట్ చేసి అదన్నీ కొనేయచ్చు ఊర్ధ్వలోకాలని. బాగుంది మేడం. మేడం, మరి ఒక ధ్యానిగా, ఒక శాకాహారిగా పిఎస్ఎస్ మూమెంట్లో ఉంటూ ఎంతో అద్భుతంగా సేవ చేస్తూ వస్తున్న మీరు ఫైనల్గా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి, మరి శాకాహారి అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? శాకాహారి అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక్కటి ఉంటుంది మేడం, ఎవరికైనా ఒక్కటి అలవాటు పడి ఉంటాం కదా, మాట అయినా, భాష అయినా, చర్యలైనా, తిండి అయినా, ఆహారమైనా, అది తగ్గించడము, డైవర్ట్ చేయడం కష్టం అవుతుంది. దానికి ఏమంటే ఒక దృఢ సంకల్పం పెట్టుకొని, మరి ముక్తి మోక్షము రావాలంటే ఆ దేవుళ్ళందరూ ఈ రోజు వరకు చిరస్థాయిగా మనం రాముణ్ణి తలుచుకుంటున్నాము, కృష్ణుడిని తలుచుకుంటున్నాము, త్రేతాయుగానికి వెళ్తున్నాం, కలియుగంలో ఇలాగా అన్నీ చూస్తున్నాము. ఇంకో విషయము, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లేకపోతే ఆ శ్రీనివాసుడు దశావతారాలని చెప్తున్నాము. మత్స్యావతారం ఉంది కదా, అక్కడ వెళ్ళి చక్కగా పూజ చేస్తాం, మత్స్యానికి మొక్కేసి. ఇక్కడ వచ్చేమో చక్కగా కట్ చేస్తాం, ప్రాణం తీస్తాం అని చిన్న వివక్షతో, బుద్ధితో ఆలోచన చేసి, మనిషి ఆహారం ఇది కాదు, క్రూర మృగాల ఆహారమే, నేను మనిషినా రాక్షసుణ్ణా. ఇక్కడ దశలు ఉంటాయి మేడం, రాక్షసుడు, తర్వాత మానవుడు, తర్వాత మాధవుడు, ఇలా ప్రయాణం ఉంటుంది. కాబట్టి మనకి ముక్తి మోక్షము కావాలి అంటే వాటి కోసమే ఈ పోరాటం అంతా, ఈ పూజలంతా, ఈ వ్రతాలన్నీ. కాబట్టి వాళ్ళు శాకాహారులు అవ్వాలి దృఢ సంకల్పంతో. మన ఆహారం కాదు కాబట్టి, మన ఆహారం కానప్పుడు దాన్ని ఎందుకు మనం స్వీకరించాలి అన్నది ఆలోచన చేయాలి. దేవుళ్ళందరూ అదే చేయమని చెప్పారు, మనం అది పక్కన పెట్టి ఇది చేస్తున్నాం. దేవుడు చెప్పింది చేస్తే ఆ దేవుడే కనిపిస్తాడు కదా. ఇప్పుడు మన మాట మన పిల్లలు వింటేనే లైక్ చేస్తాం, లేకపోతే 4 ఇచ్చేస్తాం, కొట్టేస్తాం, తిడతాం, ఏదో చేస్తాం ట్రైనింగ్. అట్లనే ఆ దేవుడు ఏం చెప్పాడు, యు డూ మెడిటేషన్. నేను ధ్యానం చేసి నా దైవత్వాన్ని తెలుసుకున్నాను, మీరు ధ్యానం చేయండి. నేను పలాహారం శాకాహారం తిని అమృతాహారం, అమృత దీనిలో ఉన్నాను, అమృతత్వంలో, కాబట్టి మీరు ఉండండి అని చెప్తే మనం ఏం చేసామండి, దాన్ని తిరగరాసేసి మన కంఫర్టబుల్గా రాసేసాం. అన్నీ తినొచ్చు, చేయొచ్చు, దిస్ ఈజ్ ద వే. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యానం చేయండి, శాకాహారం తినండి, లేదా ఫస్ట్ శాకాహారం తినండి, ధ్యానం స్టార్ట్ చేయండి. ఈ రెండే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాయి, మీకు కావాల్సిన ముక్తి మోక్షానికి తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ మేడం. అసలు అమృతాహారం అంటే ఏంటి, అమృతాహారానికి ధ్యానానికి సంబంధం ఏంటి, పితామహ పత్రిజీ ఫస్ట్ అసలు ఈ అమృతాహారానికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చారనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో విన్నారు కదండి, అమృతాహారం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, దాని వెనుక ఉన్న లాభాలు, ఒక జీవిని ఎందుకు చంపకూడదు, కర్మ ఎలా చుట్టుకుంటుంది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.